అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. అమీన్పూర్లో రజిత తన ప్రియుడు కోసం ఏకంగా 3 పిల్లల్ని చంపేసి జైలు పాలైతే హైదరాబాద్లో వందన ఏమో తనకి తన ప్రియుడికి మధ్యలో ఉందని ఓ చిన్న పాపకి వాతలు పెట్టిన ఘటన ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో ఈ కేసు గురించి మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు. విజయవాడకు చెందిన వందన తన భర్తతో విడిపోయింది. అప్పటికే 3 ఏళ్ల కూతురు ఉంది. ఆమెకి శ్రీరాములు అనే వ్యక్తితో వ్యవహారం మొదలైంది. దాన్ని ఏ పేరు పెట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఆ పాప, చిన్న పాప, 3 ఏళ్ల పాప వాళ్ళిద్దరికి అడ్డొస్తుందని ఆ పాప బుగ్గ మీద, పొట్ట మీద, ఒంటి నిండా గాయాలే. అయితే ఇంకా లక్కీగా శ్రీరాములు తల్లి ఆ పిల్లని చూసి పోలీసులకు అప్పగించింది. ఒక తల్లే ఇంత ఘోరంగా ప్రవర్తించడం ఏంటి? అదే వీళ్ళకి కామం ఇది, ప్రతి కేసు ఇదే, కామంతో కళ్ళు మూసుకుపోయి ఇంకా వీళ్ళు ఏంటంటే ముందు ఇలానే కంటిన్యూ అవుతూ పోయారనుకోండి, వీళ్ళే వ్యభిచారంలోకి దిగిపోతారు. ఇంకా భర్త ఇటు లేడు, పిల్ల అవసరం లేదు, అది బతికున్నంతకాలం ఉంచుకుంటారు ఇలాంటి వాళ్ళు. హింసలు పెట్టి తిండి పెట్టకుండా వదిలేస్తే ఏమవుతారు? పసిబిడ్డలు ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఈ అమ్మాయి భర్త నుంచి విడిపోవడమే కాకుండా ఇంకొక అతనితో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. అతన్ని కూడా వదిలేసి ఇప్పుడు శ్రీరాములు అన్న అతనితో మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుని చూడండి, మనం చూసాం ఆ న్యూస్, ఎక్కడికో వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం. మరి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ పిల్ల ఏమో అడ్డమైపోయింది. ఇద్దరూ కలిసి అడ్డం వచ్చిన ప్రతిసారి మీరు అన్నట్టు కొట్టడము, వాతలు పెట్టడము, మరి రక్తం వచ్చేలా కొడుతున్నారో ఏంటో పసిబిడ్డ. అసలు ఆ పిల్ల హాహాకారాలు చేయట్లేదా? అసలు చూడండి, పొయ్యి దగ్గర ఊరికే మనకి వేడి తగిలితేనే ఎంత కాలి మంట వస్తుంది. ఆ పసిబిడ్డ శరీరం మీద అలా వాతలు పెట్టడం అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలా పెట్టాలి వాతలు. ఆ అబ్బాయిని నేను తప్పు పట్టడం లేదు, వాడంతే, వాడికి అడ్డం వచ్చింది పెడతాడు, వాడు ఎవడో దారైపోయేవాడు. నువ్వు 9 మాసాలు మోసావు, కన్నావు, మరి అది కూడా ఆ పాప ఆడపిల్ల, నీ జాతే కదా, కొన్ని మగపిల్లడు కూడా కాదు, నా జాతి కాదని కూడా, నీ జాతే కదా, నువ్వే మోసావు, నువ్వే కన్నావు, నీ బిడ్డ, నీ అంశ, నువ్వు ఎలా పోనీ నువ్వు అక్రమ సంబంధం పోతున్నావు పో. ఆ పాపను ఎందుకు హింస పెట్టాలి? నీకు అని అడ్డం వచ్చిందా? చిన్న పాప కదా, కొంచెం పాలు తాగి ఏదో ఇంత కొంచెం తిని పడుకుంటుంది ఆ పాప. నీకు ఏ రకంగా అడ్డం వచ్చింది అంటే ఏంటంటే, నాకు అర్థమైంది వీళ్ళిద్దరూ కలిసి వ్యభిచారాలకి ఎక్కడెక్కడికో పోతున్నారు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పు కూడా కాదండి, బయట ఇలాంటివి జరుగుతున్నాయి. ఎవడో ఒకడు ఉంటాడు అలాంటి ప్లేస్లకు తీసుకెళ్ళడానికి. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ వ్యవహారాలు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ పిల్ల అడ్డమైపోయింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఈ పిల్లని తీసుకెళ్ళి మా అమ్మ దగ్గర పడేద్దాము, చిన్నపిల్లే కదా, మరి మన పని మనం చూసుకోవచ్చు అనుకున్నాడు. వాళ్ళ అమ్మని పిలిపించి వాళ్ళ అమ్మకి అప్పచెప్తే ఆవిడ ఊరు తీసుకెళ్తే మరి ఒళ్ళంతా వాతలు, గాయాలు, పచ్చి పుండ్లు. మరి ఆమె పెద్ద ఆవిడ, తల్లి హృదయం కదా, డాక్టర్కి చూపిస్తే పాపం వైద్యం జరిగింది. మరి చుట్టుపక్కల వాళ్ళు అడగరా, ఈ పాప ఎవరని అడుగుతారు కదా. అడిగినప్పుడు మరి ఆవిడ ఏం చెప్పుకుందో, మరి వాళ్ళ దృష్టిలోకి కూడా వెళ్ళినప్పుడు ఆ పాప అంత బాధపడుతున్నప్పుడు అది చూస్తారు, కేసు పెట్టారు, మరి వాళ్ళని పిలిపించారు, మళ్ళీ అక్కడి నుంచి పారిపోయారు. అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఈ లెక్కల్లో? వాళ్ళు జెన్యూన్గా అయితే లేరు, ఒక దగ్గర అయితే కాపురం చేయట్లా, పెళ్ళి అయితే చేసుకోవాలా, వాళ్ళు ఈ చక్కర్లోనే తిరుగుతూ ఉంటుంటారు. అందుకనే ఆ పారిపోవడాలి. ఇప్పటికి ఎన్నిసార్లు, 3-4 సార్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడము, మళ్ళీ ఇప్పుడు పిలిస్తేనేమో ఇక్కడి నుంచి ఇప్పుడు పారిపోవడము. అది మరి ఏంటి ఈ కథ అంతా ఏంటి? కాబట్టి వీళ్ళు వేరే ఎక్కడో ఏదో చేస్తున్నారు దందా. ఈ పాప అడ్డమైపోయి ఇక్కడ పడేశారు. ఈ అబ్బాయి తల్లి పాపం మంచిది కాబట్టి స్త్రీ ఈ పాపను కాపాడింది. నిజంగా అమ్మ హృదయం అంటే అదే కదా. ఎవరి పాప అయితే ఏముంది, ఆవిడని మెచ్చుకోవచ్చు ఈ సందర్భంగా. వీళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయి అన్ని బంధాలని, ఏ బంధానికి విలువ ఇవ్వట్లేదు, ఏ బంధానికి. ఇప్పుడు చూడండి, మనం లేచిన దగ్గర నుంచి అన్ని ఈ కేసులు జరుగుతున్నాయి. మనం ఇలా మాట్లాడుకుంటూ పోవడమే కానీ ఒక్కళ్ళలో కూడా మార్పు వస్తుందా? ఇలా ఈ పసి ప్రాణానికి ఇన్ని వాతలు పెట్టినప్పుడు ఆ పెద్ద ప్రాణానికి ఎన్ని వాతలు పెట్టాలి? ఒళ్ళంతా వాతలు పెట్టాలి, ఒళ్ళంతా గాయాలు చేయాలి. మరి ఎవరు చేయాలి? ఎవరో ఒకళ్ళు పూనుకొని చేయాలి. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇందులో కొంత భాగస్వామ్యం. అసలు ఆ అబ్బాయి సంగతి ఏంటి, అది కూడా తేలాలి బయటికి. పోలీసులు వీళ్ళని ఎలా అరెస్ట్ చేసి వీళ్ళ సంగతి బయటకు తీసి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం.
మీరన్నది నిజమే. ఈ శ్రీరాములు తల్లిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆమె ఒక తల్లిలాగా, ఒక మనిషిలాగా స్పందించింది. మరి అదే తల్లి హృదయం ఈ వందనకి ఎందుకు లేదనుకోవాలి? అదే నేను చెప్పాను కదా, ఆవిడ మైండ్ బిజినెస్ మైండ్ కాబట్టి ముగ్గురిని మార్చింది, ఇక్కడే ముగ్గురిని మార్చింది. ఇప్పుడు అతనితో కలిసి ఎక్కడెక్కడ తిరుగుతుంది అసలు అది బయటికి తేలాలి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఇన్కమ్ ఏది మీకు అసలు, ఇవన్నీ తేలాలి. ఇవన్నీ తేలితే కనుక గట్టి శిక్ష వేయాలి ఆమెకి. ఏదో హెచ్చరించి వదిలేయడము, ఏదో ఒక నెల జైలు శిక్ష వేసి వదలడం కాదు. ఈ కేసును కూడా అందులోకే తీసుకోవాలి, పెద్ద కేసులోకే తీసుకోవాలి. ఎందుకు పసిప్రాణం చనిపోతే రేపో ఎవరు బాధ్యులు? అప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు, ఆ పిల్ల ఏమైపోవాలి? తల్లివి నువ్వు ఎలా పెంచుకోవాలి? అసలు ఆడతనానికి, తల్లితనానికి చాలా అవమానం అండి. ఇలాంటి వాళ్ళు ఉంచకూడదు సొసైటీలో వీళ్ళని. వివాహేతర సంబంధాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. కామపిశాచులు అయిపోతున్నారు. ఈ ఆడవాళ్ళు సరే అఫైర్స్ పెట్టుకోవడం అక్కడ దాకా వదిలేయడం కాదు, ఏకంగా భర్తల్ని చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఇంత దారుణంగా అసలు ఆడ హృదయాలు తయారవడం అనేది మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కఠినంగా తయారవుతున్నారు. ఈ కోరికలు ఎక్కువైపోయి వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్, డబ్బు బాగా కావాలి, స్వేచ్ఛ కావాలి, ఇవే వినపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వినపడుతున్నాయి ఇలాంటి స్త్రీల గురించి. ఈ విచ్చలవిడితనం వల్ల, అతి స్వేచ్ఛ వల్ల, ఈ డబ్బు ఆశ వల్ల వీళ్ళకి ఏమీ కనపడటం లేదు. ప్లస్ కామవాంఛలు. మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఒక జంట అంటే ఒక ఆమె ప్రియుడితో అఫైర్ పెట్టుకొని వాళ్ళిద్దరికి అడ్డుగా ఉన్నాడు అని బాబుని మేడ మీద నుంచి తోసేసింది, 3 ఏళ్ల బాబుని. ఆ అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఈ విజయవాడ వందన కేసులో చూసినప్పుడు ఆ పాప ఇంకా అసలు కొద్ది రోజులకి ఏమైపోయేదో అలా జరిగింది. అమీన్పూర్ రజిత అంటే అన్యం పుణ్యం ఎరగని పిల్లలు వీళ్ళందరూ అసలు వాళ్ళ మీద ఇంత క్రూరత్వాన్ని చూపించడాన్ని ఏమనాలి? వీళ్ళని ఎట్లా అడ్డుకట్ట వేయాలంటారు? అడ్డుకట్ట ఏం లేదు. వీళ్ళకి దీనికన్నా ముందు కొంచెం గొడవలు అవుతుంటాయండి ఇంట్లో. గొడవలు అవుతున్నప్పుడు దేని గురించి అవుతుంది, ఎన్నిసార్లు అవుతున్నాయి, ఈ గొడవ ఎటువైపు దారి తీస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ సిచ్యుయేషన్లో వాళ్ళు విడిపోవడం మంచిది. నువ్వు నాకు పుట్టిన పిల్లని నువ్వు చంపవలసిన అవసరం లేదు, లేకపోతే నువ్వు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ నువ్వు ఇక్కడ ఉండవసరం లేదు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోని పంపించేయడమే. ఆస్తులు కూడా అమ్మాయి పేరు మీద రాశాడు అమీన్పూర్ అయినా, ఆ రజిత అన్న అమ్మాయి పేరు మీద. అంత ప్రేమగా నిన్ను చూసుకుంటున్నప్పుడు, నువ్వు 15 సంవత్సరాల వైవాహిక జీవితం అనుభవించావు, 3 పిల్లల్ని నువ్వు కడుపు చించుకుని కన్నప్పుడు ఇంకా నీకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు అనే కోరికలు నీకు ఎలా కలుగుతున్నాయి? దేవుళ్ళ లాంటి భర్త, రత్నాలు లాంటి పిల్లలు, అసలు అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఇవి ఆ క్షణికమైన కోరికల కోసం వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ముందుగానే వీళ్ళకి అర్థం అవుతుంది. అలా అర్థమైనప్పుడు పంపించేయడమేనండి ఇంట్లో నుంచి. నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పడమే. వివాహేతర సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ముఖ్యంగా ఒక వయసు తర్వాత. అంటే ఇంతకుముందు మగవాళ్ళు ఎక్కువగా అలా ఉండేవాళ్ళు, అఫైర్స్ పెట్టుకోవడం, గుట్టు చప్పుడు కాకుండా ఏదో కానివ్వడం, ఇంట్లో మహిళకి తెలిసినా, భార్యకి తెలిసినా కానీ పరువు పోయిద్దని ఆమె కూడా గప్చుప్గా ఉండడం, ఏదైనా గొడవైనా ఇంట్లో నడుస్తూ ఉండేది. అసలు ఆడవాళ్ళదైతే సరే అఫైర్ పెట్టుకోవడం ఒకటైతే ఏకంగా చంపేస్తున్నారు. ఎందుకు అంటే ఒక వయసు తర్వాత ఇలాగ ఇంకొక వ్యక్తి కావాలనే ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి ఆడవాళ్ళకి? ఎందుకంటే భర్తలు నచ్చట్లా వీళ్ళకి, అప్డేట్ హీరోల్లాగా కనిపించాలి. ఎవరికైనా వయసు కొంచెం దాటుతూనే వెళ్తాం. నువ్వు మాత్రం 14 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దదానివి కాలేదా? 17 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వయసు పెద్దదానివి కాలేదా? మరి ఎవరైనా పెద్దవాళ్ళు అవుతారు. నీ కళ్ళకి మొగుడు ఇంకా మన్మధుడిలాగా, ఇంకా సినిమా హీరోలాగా కనిపిస్తారా? మరి నువ్వు ఆ రోజు అర్థం చేసుకుని ఆలోచించుకోవాల్సింది. నువ్వు నీకు ఒక 10 ఏళ్ళ చిన్నవాడిని నువ్వు చేసుకుంటే బాగుండేదేమో, ఎప్పటికీ నిత్యవనంగా కనిపిస్తుండేవాడు. మరి ఆ రోజు తల్లిదండ్రుల మాట విని నువ్వు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇష్టంగానే ఉన్నావు కదా, కాపురం చేసావు, 3 పిల్లల్ని కన్నావు కదా, మరి అదంతా మంచిగానే జరిగింది కదా, ఇష్టంగానే జరిగింది కదా, మీరు కాపురం బాగానే చేసుకున్నారు, మంచిగా నిన్ను ఉద్యోగానికి పంపిస్తున్నాడు, చక్కగా నడుస్తుంది కదా సంసారం. మరి సడన్గా పోయే కాలం ఇదే, చెడు కాలం దాపురిస్తే ఇదిగో ఇలాంటి బుద్ధులు పుడతాయన్నమాట. ఏంటంటే కళ్ళ అంటే చెప్తారు, రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. అది అందుకని ఇలాంటి వాళ్ళకి అంటే నాకు పాత ఫ్రెండ్ దొరికాడు, నన్ను ఇంత మెచ్చుకుంటున్నాడు, నేను ఇంత అందంగా ఉన్నాను కాబట్టి అహంకారం. మనం అభివృద్ధి చెందుతున్నామో పాతాళంలోకి వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. అవసరం లేదు. ప్రెజెంటే ఇప్పుడు ఎవరైనా అందంగా ఉన్నావు అంటే పొంగిపోయి కింద పడిపోయి నేను ఇంత అందంగా ఉన్నానని చెప్పి ఇంట్లో భర్తలతో సరిగ్గా ఉండని స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆ అందం అనేది పైనే కదా, కొంతకాలం అయిన తర్వాత ఎవరికైనా తగ్గుతుంది. నిత్యవనంగా ఎవ్వరూ ఉండరు.
మీరు ఒకటి గమనించారా రజనీ గారు, మనం గతంలో వరకట్న వేధింపులు, అత్తింటి ఆరళ్ళు, కాళ్ళ పారాణి ఆరక ముందే అమ్మాయి బలి, నవవధువు ఆత్మహత్య, ఇలాంటివి ఎన్ని వినేవాళ్ళం కదా. ఈ మధ్య చూస్తే ఇదేంటి, పిల్లల్ని చంపేసిన వాళ్ళు, భర్తను చంపేసిన వాళ్ళు, అసలు ఆడవాళ్ళ గురించి ఇంకొక ఆడవాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు ఇలాంటి వాళ్ళని చూసాక. వీళ్ళు లీగలైజ్ చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. ఓకే, మీకు అక్కడే అర్థమవుతుంది, లీగలైజ్ చేశారు కాబట్టి మేము వెళ్తున్నాము, తప్పు లేదు, మీరేనా వెళ్ళేది, మేము వెళ్తాం, ఇన్నాళ్ళు మమ్మల్ని ఏడిపించలేదా ఆడవాళ్ళని, ఇప్పుడు మేము ఏడిపిస్తాం. ఓకే, ఉద్దేశం ఏదైనా సరే మీరు అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్తున్నారు కదా, వెళ్ళండి. లీగలైజ్ చేశారంటున్నారు కదా, వెళ్ళండి. మరి ఎందుకు చంపుతున్నారు మీరు అంటే, లోపల మీరు తప్పు చేస్తున్నారు, ఇది సాంప్రదాయానికి విరుద్ధము, స్త్రీలు ఇలా చేయకూడదు అనే భావాలు మీలో ఉన్నాయి కాబట్టే మీరు ఇలా చంపేసుకుని వెళ్ళిపోతున్నారు. తప్పు చేసిన భావన మిమ్మల్ని ఎందుకు పురిగొల్పుతుంది. అంతేగాని ఇలా ఆలోచించుకోండి, పోనీ లీగలైజ్ చేశారుగా మనం పోదాం, ఇదంతా వదిలేసాను అనుకుని పోవచ్చు. చంపవలసిన అవసరం లేదు. అంటే భయం అన్నమాట. భర్త ఏమన్నా అంటాడేమో, చుట్టాలు ఎవరన్నా అంటారేమో, సొసైటీలో ఎవరన్నా అంటారేమో భయంతో చంపేస్తున్నారు వీళ్ళని. ఏమో అండి, ఈ రాక్షసులు లాంటి ఆడవాళ్ళ వల్ల నిజంగా అటు మగవాళ్ళు ఇటు పిల్లలు చాలా బలైపోతున్నారు. పరిస్థితుల్లో మార్పు రావాలని మనం కోరుకోవడం తప్ప ఇంకా చేయగలిగే. చూడండి, అక్రమ సంబంధం పెట్టుకున్న మగవాళ్ళు ఎవ్వరూ కూడా పిల్లల్ని చంపేయడాలు ఇలాంటివి చూడలేదు. నిజమే, స్త్రీలే చేస్తున్నారు. మంచి మాట చెప్పారు, కరెక్టేనండి. వీళ్ళు మాతృత్వం స్త్రీలే కదా పొందుతారు. వీళ్ళే గర్భవతులు అవుతారు, మోస్తారు, కంటారు, పాలిచ్చి పెంచి అనుక్షణం పిల్లలతో బంధం తల్లికే ఉంటుంది కదా. అటువంటి తల్లులు పిల్లల్ని చంపడం ఏంటి? మనం ఇన్నేళ్ళు ఒకవేళ భర్త చనిపోయాడో లేదంటే విడాకులు తీసుకుని విడిపోయారో ఏది జరిగినా ఆ భార్య, ఆ తల్లి పిల్లల్ని పెట్టుకుని ఒక కోడి పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలాంటి పరిస్థితులు తీర్చిదిద్ది పెద్దవాళ్ళని చేసి, ఎంతమంది మహిళలు రెండో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉన్న దాంట్లోనే గడుపుకుంటా ఎంతమంది మహిళల్ని, ఆదర్శ మూర్తుల్ని మనం చూసాము. నిజంగా తలుచుకుంటేనే నాకు నిజంగా బాధేస్తుందండి. ఇదేంటి బతికుండగానే పిల్లల్ని చంపేయడం ఏంటి? అందుకనే కలికాలం అంటే ఇదేనేమో. చట్టాలు కూడా చూసి చేయాలండి. ఏమో చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం అయితే నిజంగా గట్టిగా కనిపిస్తుంది. సవరణలన్నా చేయాలి. పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకోవడం తప్ప మీరు నేను ఎవరం చేయగలిగేది అయితే ఏం లేదు. మనుషులు ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి, మన జీవితాలు ఇలా అయిపోతాయి, రేపొద్దున మనకి లైఫ్ ఉండదు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అందరూ కూడా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు గట్టిగా ఆలోచించుకోవాలి. మనం ఏ లైఫ్ని అయితే వేరే అక్రమ సంబంధాలు కానీ ఇంకోటి కానీ వేరే లైఫ్ని మనం కోరుకుంటున్నప్పుడు వీళ్ళని చంపేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనేది ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మన మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలి. మనకి దేవుడు ఏ లైఫ్ అయితే ఇచ్చాడో, తల్లిదండ్రులు మనకి ఏ లైఫ్ని అయితే ఇచ్చారో ఆ లైఫ్ని కాపాడుకోవాలి. అంతేగాని ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే మన మనసు ఏమన్నా అదుపు తప్పి వేరే వైపుకి ఆకర్షితులు అయినా అటువంటి సందర్భాల్లో నెక్స్ట్ రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయి అని ముందుగానే ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తప్పుదారి పడుతున్న వాళ్ళు ఆలోచింపజేసేలాగా ఉన్నాయండి మీ మాటలైతే. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు.